హై ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హోమ్ గ్రౌండ్ అప్లికేషన్ గురించి మాట్లాడుకుందాం. సో మీకు ఈ యాప్ యొక్క లింక్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు బ్రౌజర్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీరు సింపుల్గా ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అండ్ ఇక్కడ మీ పాస్వర్డ్ ఇచ్చేయండి. అండ్ ఇక్కడ మీకు ఏదైనా నిక్ నేమ్ ఉంటే నిక్ నేమ్ ఇచ్చేయండి, లేదా మీరు ఏదైనా ర్యాండమ్ నేమ్ ఇచ్చినా ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ మీరు సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మీరు ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ యాప్లో మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకి యాప్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు సింపుల్గా ఈ యాప్లో ప్రొడక్ట్స్ని చూడాలి అనుకుంటే కనిపిస్తున్న ప్రొడక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చాలా రకాల ప్రొడక్ట్స్ అనేవి చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా మనం 600 రూపీస్ ప్రోడక్ట్ని చూద్దాం. ఇక్కడ మనకి సైకిల్ వచ్చేసి 46 డేస్ ఉంటుంది ఫ్రెండ్స్. డైలీ ఎర్నింగ్ వచ్చేసి మనకి 29 రూపీస్ అనేది ఉంటుంది. సో ఓవరాల్గా మనకి 1352 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో అదేవిధంగా మనం సెకండ్ ప్లాన్ చూసుకోవచ్చు, 3500 రూపీస్ అనేది. సో సైకిల్ వచ్చేసి 46 డేస్ ఉంటుంది ఫ్రెండ్స్. మనకు డైలీ ఇన్కమ్ వచ్చేసి 175 రూపీస్ ఉంటుంది. అండ్ మనకు టోటల్ రెవెన్యూ వచ్చేసి మనకి 8050 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఇంకా ఇక్కడ చాలా రకాల ప్లాన్స్ అనేవి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు ఏదైనా ప్లాన్ని పర్చేజ్ చేయాలనుకుంటే సింపుల్గా ఇక్కడ కనిపిస్తున్న షాప్ అనే ఐకాన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనం ఈ ప్లాన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి చూసుకోవచ్చు. ఇక్కడ మీకు బై నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ ప్లాన్ అనేది బై చేయడం అనేది సక్సెస్ఫుల్గా జరిగిపోతుంది. ఫ్రెండ్స్, మనం ఈ యాప్లో ప్రొడక్ట్స్ని కొనాలంటే ఖచ్చితంగా రీఛార్జ్ చేయాలి. సో ఇప్పుడు రీఛార్జ్ ప్రాసెస్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న రీఛార్జ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా చూపిస్తుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ మనకి ప్లాన్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది, సెలెక్ట్ అమౌంట్ అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను 600 రూపీస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ పేమెంట్ ఛానల్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ హెచ్సి అనే ఛానల్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే అండ్ యూపీఐ అని చూపిస్తున్నది ఆప్షన్స్ అనేవి. సో మీరు డైరెక్ట్గా ఇక్కడ ఫోన్పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఫోన్పే యాప్లో డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఒక యూపీఐ ఐడి కనిపిస్తుంది. ఈ యూపీఐ ఐడికి మనకు 600 రూపీస్ అనేది ఫోన్పే చేయమంటున్నారు. మీరు సింపుల్గా ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఈ యూపీఐ ఐడికి మీరు మీ అమౌంట్ని సెండ్ చేయండి. సెండ్ చేసేసి మీరు బ్యాక్ వచ్చేసిన వెంటనే మనకి ఈ విధంగా సక్సెస్ అని చూపిస్తుంది. సో ఈ విధంగా మనం ఈ యాప్లో రీఛార్జ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, మనం మన ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసి మనీని గెయిన్ చేయాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఇన్విటేషన్ లింక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ రెఫరల్ కోడ్ అనేది కనిపిస్తుంది. మీరు మీ రెఫరల్ కోడ్ని కాపీ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళు మీ లింక్ ద్వారా జాయిన్ అయితే వాళ్ళ నుండి వచ్చే బోనస్ని మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు మీ బ్యాంక్కి. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు టీమ్ అనే ఆప్షన్. ఇక టీమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. మీరు ఎంతమందిని అయితే ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తారో వారి యొక్క పూర్తి డీటెయిల్స్ అని కనిపిస్తాయి. సో ఇక్కడ మన టీమ్ ఇన్కమ్ చూసుకోవచ్చు. బి లెవెల్లో 11% అండ్ సి లెవెల్లో 6% అండ్ డి లెవెల్లో 3% అని చెప్పేసి. అండ్ ఇక మనం చూడవచ్చు బోనస్ అనే ఆప్షన్. దీని మీద క్లిక్ చేస్తే మనకి కంపెనీ వాళ్ళు ఇచ్చే కోడ్ని ఇక్కడ పేస్ట్ చేసి మనం ఇక్కడ రిసీవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి బోనస్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది మన వ్యాలెట్లో. అండ్ ఇక్కడ మనం చూడవచ్చు విత్డ్రాల్ అనే ఆప్షన్. దీని మీద క్లిక్ చేసి మీరు మీ మనీని విత్డ్రాల్ చేసుకోవచ్చు బ్యాంక్కి. సో ఈ యాప్లో మినిమం విత్డ్రాల్ వచ్చేసి 110 ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా విత్డ్రాల్ ట్యాక్స్ అనేది 0% ఉంది ఈ యాప్లో. అదొకటి మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం కస్టమర్ కేర్ కాంటాక్ట్తో మాట్లాడాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ కస్టమర్ కేర్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కస్టమర్ కేర్ యొక్క టైమింగ్స్ కూడా కనిపిస్తున్నాయి. సో సింపుల్గా మీరు ఈ కన్సల్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే అది వాట్సాప్లోకి రీడైరెక్ట్ అవుతుంది. సో మీరు అక్కడ వాట్సాప్లో మీరు వాళ్ళకి మెసేజ్ చేసి మీ యొక్క న్యూ జాయినింగ్ బోనస్ అయినా కానీ లేదా రెఫరల్ బోనస్ అయినా అడగచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రాఫిట్ అనే ఆప్షన్. దీని మీద క్లిక్ చేసి మీరు ఏ ప్రోడక్ట్ అయితే కొన్నారో ఆ ప్రోడక్ట్ యొక్క ఇన్కమ్ని మనం చూడొచ్చు అండ్ డైలీ రిసీవ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు టాస్క్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా చూపిస్తుంది. మీరు ఎంతమంది ఇన్వైట్ చేస్తే ఎంత మనీ వస్తుంది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఎక్కువ మంది ఇన్వైట్ చేసిన తర్వాత సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక 5 మెంబర్స్ ఇన్వైట్ చేసి ఇక్కడ రిసీవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే 300 రూపీస్ అనేది మీ వ్యాలెట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు 10 మెంబర్స్ని ఇన్వైట్ చేసి ఇక్కడ రిసీవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు 800 రూపీస్ అనేది మీ వ్యాలెట్లో క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా టాస్క్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్.
అండ్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూడొచ్చు ఫైనాన్షియల్ రికార్డ్స్ అనేసి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఫైనాన్షియల్ రికార్డ్ అంటే ఈ యాప్లో మనం ఏ విధంగా రీఛార్జ్ చేసాం అండ్ ఎలా విత్డ్రాల్ పెట్టాం అన్ని రకాల డీటెయిల్స్ అనేవి మనకు కనిపిస్తాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అనేవి మనకు కనిపిస్తాయి ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి కనిపిస్తున్న యాప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ యాప్ అనేది మన మొబైల్లో డౌన్లోడ్ ఎలా చేసుకోవాలో కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు కాంటాక్ట్ మేనేజర్ అని చెప్పేసి. దీని మీద క్లిక్ చేసి మీరు మీ కస్టమర్ కేర్తో కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ బైండ్ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ని ఈ యాప్కి యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది చేంజ్ పాస్వర్డ్ అనే ఆప్షన్. దీని మీద క్లిక్ చేసి మీరు మీ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మాడిఫై లాగిన్ పాస్వర్డ్ అనేది కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి మీరు మీ పాస్వర్డ్ని మాడిఫై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి బోనస్ ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి మీరు కంపెనీ నుండి వచ్చే కోడ్ని ఇక్కడ పేస్ట్ చేసి ఆ కోడ్కి ఎంత అయితే మనీ ఉందో ఆ మనీని మీరు రిసీవ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కనిపిస్తుంది సైన్ అవుట్ అనే ఆప్షన్. దీని మీద క్లిక్ చేసి మీరు ఈ యాప్లో సైన్ అవుట్ అవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో ఈ యాప్ గురించి మొత్తం రివ్యూ అనేది నేను చెప్పడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే మీరు మన ఛానల్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.